అందరికీ నమస్కారం అండి. మనకు పత్తిలో మంచి గ్రోతింగ్ అదే విధంగా పూత, పిందె, కాయగా మారాలంటే ఎలాంటి మందులు పిచికారి చేసుకోవాలి? అదే విధంగా దాంతో పాటు మనకు తెల్లదోమకు, పచ్చదోమకు ఏ మందు పిచికారి చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటది తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానెల్‌ని మొదటిసారిగా చూస్తా ఉంటారో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు పత్తిలో ప్రధానమైన సమస్య ఇప్పుడు తెల్లదోమ, పచ్చదోమ అయితే కనిపిస్తా ఉంటది. దానికి ఆర్టిన్ అనే మందు పిచికారి చేసుకుంటే మనకు తెల్లదోమ, పచ్చదోమ అయితే కంట్రోల్ అవుతది. మనం అధికంగా పూతలు, అదే విధంగా పిందెలుగా మారాలి. అదే విధంగా మనకు సైడ్ బ్రాంచెస్ మంచిగా రావాలి అనుకుంటే మనకు ఈ గ్రోమోర్ కంపెనీ వారి ఇనిస్టా అండ్ ఈ ఫ్యాంటాక్ ప్లస్ 2 కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటది. దీనికి మనకు ఎకరానికొచ్చేసి మనకు ఫ్యాంటాకొచ్చేసి 300-350 రూపాయలు. అదే విధంగా ఈ ఎనిస్టా వచ్చేసి 300-350 రూపాయలు. కేవలం మనకు 700 రూపాయల్లో ఒక 3-5 క్వింటాల మధ్యలో అయితే ఒక క్రాప్ అయితే సెట్ చేసుకోవచ్చు మనం. దీనికి మనము దాదాపుగా ఒక అమినో యాసిడ్ కలిగి ఉన్న టెక్నికల్ ఏదైనా సరే మనం పిచికారి చేసుకుంటే మనకు మంచి పూతలు, అదే విధంగా పిందెలుగా మారే అవకాశం ఉంటది. మనకు సైడ్ బ్రాంచెస్ గ్రోతింగు మనకు అధికంగా రావాలంటే దానికి ఈ ఎనిస్టా అనేసి చాలా అద్భుతంగా అయితే పనిచేయడం జరుగుతుంది. మనం గత 2, 3 సంవత్సరాల నుండి ఇదే రికమెండ్ చేస్తా ఉన్నాం రైతులకి. తక్కువ కాస్ట్‌లో మనకు మంచి దిగుబడితో పాటు అధికంగా పూతలు రావడం జరుగుతుంది. వచ్చిన పూతలు గూడా మనకు రాలిపోకుండా చాలా అద్భుతంగా అయితే చేస్తా ఉన్నది. అయితే మనం ఈరోజు మార్నింగ్ ఏదైతే ఉందో 7-9 మధ్యలో అయితే పిచికారి చేస్తా ఉన్నాము. దీని యొక్క రిజల్ట్ మనకు ఒక 6-7 రోజుల తర్వాత వచ్చే అవకాశం ఉన్నది. ఆ యొక్క వీడియోవి గూడా మీకు చూపించే అవకాశం ఉంటది. ఎవరైతే మన ఛానెల్‌ని మొదటిసారిగా చూస్తా ఉంటారో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం చేసే వీడియో మీకు 10 మందికి ఉపయోగపడే విధంగా అయితే చేస్తా ఉన్నాం. మనం డైలీ ఖమ్మం మార్కెట్‌తో పాటు పంటల మీద ఎలాంటి మందులు పిచికారి చేయాలో